హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తా అండి. ఫల్ నీడిల్స్ ఇక్కడ ఉంటాయండి. 12 సెన్సార్స్, థ్రెడ్స్. ఇక్కడ నుంచి ఈ పై నుంచి థ్రెడ్ తీసుకోవాలి ఇలా. ఇది సిస్టమ్ అన్నమాట. ఇది ఫస్ట్ పేజ్. దీంట్లో 4 పేజెస్ ఉంటాయండి. 1 2 3 4 పేజెస్ ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా డిజైన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అంటే మనం ఆల్రెడీ ముందే పెన్ డ్రైవ్ తీసుకున్నప్పుడు దీన్ని సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టేసుకున్నాక సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ డిజైన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇది ఫస్ట్ పేజ్లో డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పేజ్లోకి వెళ్ళాలండి. సెకండ్ పేజ్లో ఏం చేయాలంటే మనకి ఇలా క్లోజ్గానే ఉంటుంది, మనకి డిజైన్ ఏమి ఉండదు. మనము ఇక్కడ సెర్చ్ అనే సింబల్ ఉంటుంది, సెర్చ్ చేస్తే అప్పుడు మీకు ఈ డిజైన్ కనిపిస్తుంది అన్నమాట. డిజైన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా? డిజైన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో సెకండ్ పేజ్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇది యాంగిల్ చూడండి, మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ అవుతుంది. మనం ఇక్కడ బ్లౌజ్ మనకి ఎటువైపు పెట్టుకుని ఉంటామో అటువైపుకి రొటేట్ అవుతుందండి. యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ పీ ఉంటుంది కదా ఆప్షన్, పీ ఆప్షన్ ఆధారంగా మనం యాంగిల్ చేసుకోవచ్చు. ఇందులో సెకండ్ పేజ్లోనే మరి ఎక్స్ వై, ఇది ఎక్స్ అండి, ఇది వై అండి. ఇదేమో లెంత్ పెరుగుద్ది, 110 లెంత్ పెరిగిందండి. ఇది విడ్త్ పెరుగుతుంది, ఇక్కడ 110 విడ్త్ పెరిగింది. అర్థమైందా? ఇక్కడ లెంత్ పెంచుకోవచ్చు, విడ్త్ పెంచుకోవచ్చు. ఇది ఎక్స్, ఇది వై, ఇదే యాంగిల్ చేంజ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ పేజ్. ఇది థర్డ్ పేజ్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 12 నీడిల్స్ ఉన్నాయి కదా, 12 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఇచ్చింటారనమాట. దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి, దీంట్లో 12 కలర్స్ ఉన్నాయి కదా. ఎలా సెలెక్ట్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మనం ఇక్కడ 5 ఉంటాయి కాబట్టి మనం 5 వేసుకుంటే చాలు. మనకు అక్కడ ఈ బ్లౌజ్కి మనకు 2 కలర్సే చాలు, 2 కలర్స్ వేసుకుంటే చాలు. ఇక్కడ 5 ఉన్నాయి, మనకు కావాల్సింది ఈ బ్లౌజ్కి 2 కలర్సే. అప్పుడు మనం ఏం చేయాలా, 1 2, మనకు జరీ థ్రెడ్ కావాలంటే జరీ 3 యాడ్ చేసుకోవచ్చు. 11 12 11లోనే ఎక్కువ జరీ యూజ్ చేయాలండి, ఈ రెండిట్లోనే. మరి 1 12 అవుట్లైన్ వస్తుంది చూడండి. ఇక్కడ మనం ఇప్పుడు 2 పెట్టుకున్నాము, 2 మిడిల్ వస్తుంది. 11 జరీ వస్తుంది, ఇక్కడ ఉంది కదా పర్పుల్ కలర్ జరీ వస్తుంది. తర్వాత 1 అంటే ఇక్కడ అవుట్లైన్స్ అంత వేస్తుంది చూడండి. ఇది లాస్ట్ 12 అవుట్లైన్స్ జరీ, ఇది కూడా జరీనే. ఇక్కడ ఇదే అండి. థర్డ్ పేజ్లో కలర్ సెలెక్షన్ అయిపోయింది కంప్లీట్. ఫోర్త్ పేజ్లో మనం నీడిల్ అన్లాక్లోనే ఉంటుంది. లాక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, లేదంటే లేదు, డిజైన్ ఓపెన్ కాదు. అన్లాక్లో ఉంటే ఓపెన్ కాదు. నీడిల్ అన్లాక్ చేయాలన్నమాట. బ్లూ కలర్ సింబల్ పడుతుంది. నీడిల్ లాక్లో ఉన్నప్పుడేమో రెడ్ కలర్ సింబల్, నీడిల్ అన్లాక్ చేసినప్పుడేమో బ్లూ కలర్ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది సిజరు 100, ఇవి ఆటో రొటేట్, ఇది ఫ్రేమ్ అన్నమాట. ఫ్రేమ్లో పోవాలి మనం. ఇప్పుడు వచ్చిందా? ఇక్కడే అండి మనకు పెద్ద టాస్క్ అంటే ఇదే. ఇప్పుడు ఇది మనకి మార్కింగ్ మనం వేసుకొని ఉంటాం కదా, ఆ మార్కింగ్ మనకి ఎటు కావాలంటే అటు, ఇటు కావాలంటే ఇటుకి, ఇటు కావాలంటే ఇటుకి. ఈ పాయింట్ మాత్రం కరెక్ట్గా రావాలి. ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ ఇది మిడిల్ అండి. మనం బ్లౌజ్ జరుపుకున్నప్పుడు మార్కింగ్ వేసుకుంటాం కదా, మార్కింగ్ వేసుకున్నప్పుడు ఇది ఇట్లా వస్తుందండి. మార్కింగ్ వచ్చినప్పుడు మన మార్కింగ్కి ఇక్కడ మార్కింగ్కి కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనము స్టార్ట్ చేయాలి. మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడే ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి.